ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శుక్రవారం కనుక శుక్రగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం హిమకుందం మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 17/5/2024 శుక్రవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, రిక్త తిథి అయిన నవమి ఉదయం 9:08 వరకు ఉన్నది. పిమ్మట దశమి. పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 9:40 వరకు ఉన్నది. పిమ్మట ఉత్తర ఫల్గుని నక్షత్రం. నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 7:59 నుండి 8:51 వరకు, మరలా మధ్యాహ్నం 12:17 నుండి 1:09 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:25 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:18. నేడు శుక్రవారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్య లాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే పగలు 10 గంటల నుండి 11 గంటల వరకు, రాత్రి 7:30 నుండి 8:30 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాల్లో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు చేయుట మంచిది కాదు. నేడు నృసింహ జయంతి కనుక వ్రతాలకు, దానాలకు, దీక్షలకు అనుకూలమైన రోజు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.